బాగుందా అన్న? ఇక బాగుందని చెప్పాలి, బాగలేనని చెప్పాలి. మీరు ఏం ఉద్యోగం చేసేవాళ్ళని ఇంతకు ముందుకు? సివిల్ పోలీస్ కానిస్టేబుల్ 4 బ్యాచ్ కానిస్టేబుల్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీలో కూడా 3 నెలలు వండుకున్నాం. సరిగా నా దగ్గర కేవలం ఆర్థికం డబ్బు లేదని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే కాలేకపోయినా. డబ్బు లేకపోవడమేనా? సంజీవ్ అన్నకి ఎందుకు ఇవ్వలేకపోవడం అంటే అది పార్టీ లోపమా లేకపోతే మీ లోపమా? ముఖ్యంగా మా ఆతృత అని చెప్పొచ్చు. ఉద్యోగం ఎందుకు చేస్తారు? ఉద్యోగం ఎందుకు చేస్తారు? వాళ్ళు అనుకున్నది సాధించుకోవాలని చేస్తారు. రాజకీయం ఎందుకు? రాజకీయ పార్టీ ఎందుకు? ప్రజలకు సర్వ్ చేయాలని. డబ్బు కూడా కావాలి. ఆ రోజుల్లో నా దగ్గర లేదు. అంటే ఈ రోజు ఉందా? ఈ రోజు కూడా లేదు, జీరో. సరే నీకు టికెట్ ఇస్తారని టికెట్ కోసమే పోయినావు ఆ రోజు కూడా. 100%. తర్వాత ఆమ్ ఆద్మీలో కూడా టికెట్ కోసమే పోయినావు. 100% టికెట్. అంటే ఏడ పార్టీ ఉంటే ఆడ పార్టీలో పోయి జాయిన్ అవుతావా? ఇదే నాన్న మీ సిద్ధాంతం? నేను అడిగిందని చెప్పండి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరిగిందా లేదా? మాట్లాడుతున్నా గతంలో వైఎస్ఆర్టీపీలు ఉన్నప్పుడు ఇట్లే మాట్లాడినావా? తెలంగాణ అన్యాయం పాలైంది, అప్పుల పాలైంది, కేసీఆర్ దోసుకొని తిన్నాడు, కల్వకుంట్ల కుటుంబం బాగుపడ్డదని ఈ వ్యాఖ్యలు అన్నది నువ్వు కాదా అన్న? కుటుంబ సభ్యులు అంటే ఎవరు? టీఆర్ఎస్. డైరెక్ట్ కాంగ్రెస్లోకి చేరిపోయినావు. నేను ఒకటి ఏంటంటే రాజకీయ స్వార్థం కోసం 101%. ఎస్పెషల్ 119లో 60 సీట్లు కాంగ్రెస్లో కేవలం డబ్బు కమ్మేసిండ్రు. రేవంత్ రెడ్డి 60 సీట్లు. నేను పీసీసీ. ఆయన పీసీసీ మరి అంతమంది ఉంటే ఈయనకి ఇవ్వకపోతే ఇది ఇచ్చినట్టు ఏం అర్థం వస్తుంది? మళ్ళీ ఎందుకు ఇస్తారు? ఆ సీట్లతో పాటు హోల్సేల్గా అమ్మేసి అది కాంగ్రెస్ పార్టీ మాత్రం. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ హస్తం వైఎస్ షర్మిల ఉందా? రేవంత్ రెడ్డికి ఎవడు నమ్ముతాడు? రేవంత్ రెడ్డికి విశ్వసనీయత ఉందా? వైఎస్ఆర్టీపీ పార్టీకి కార్యకర్తలను ఉండరా అన్న? డబ్బులు ఇస్తే ఎవడైనా 1,00,000 మంది కూడా తీసుకో. డబ్బులు ఇప్పుడు నాకు తెలిసి చెప్తున్నా, వైఎస్ఆర్టీపీ పోటీ చేస్తే ఈ రేవంత్ రెడ్డి 100 సంవత్సరాలు తలకాయ కింద పెట్టి కాలు పైకి లేపి తప్ప చేసిన కాంగ్రెస్ వచ్చింది. వైఎస్ షర్మిల ఎందుకు కాంప్రమైజ్ అయింది? ఇప్పుడు ఆ విషయంలో నేను మాట్లాడద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవ్వకపోతే ఆయన కూడా ఎమ్మెల్యే తీసుకోతే ఇంక ఒక్క మాటలు చెప్పాలంటే నేను హీరోను. దేని హీరో? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా నాకు ఈ కండువ కప్పుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి బండికి ఒక ఇన్సూరెన్స్ అవసరం కదా. రైతు చచ్చిపోయిన తర్వాత డబ్బు ఎవరు కావాలంటున్నారు. ఆయనకు అక్కడ ముఖ్యమంత్రి ఇస్తున్నారంటే ఆయన మొత్తం తెలంగాణ రూల్ చేస్తాడు, ఇక తెలంగాణ మొత్తం నాశనం పట్టిస్తాడు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత వరకు అయితే కాంగ్రెస్లో రాను, నా పార్టీలో పనిచేయనని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను.